హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా సాఫ్ట్గా ఈజీగా చేసుకునే సాయంత్రం పూట స్నాక్స్లోకి 5 నిమిషాల్లో చేసుకునే ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. ఇంట్లో ఉండే వాటితోనే చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోధుమ పిండితో స్వీట్స్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒక కప్పుతో తీసుకోవాలి. హాఫ్ కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి. నేను ఆల్రెడీ ఛానల్లో బెల్లంతో కూడా చూపించానండి, మీరు కావాలంటే ఛానల్లో వెళ్ళి చెక్ చేయొచ్చు. ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి. తీపి తక్కువ తినేవాళ్ళు హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని ఇక్కడ షుగర్ని కరిగించుకోవాలండి. విస్కర్ లేదంటే స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనకు షుగర్ బాగా కరిగిపోతుందండి. ఇక నేను 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. షుగర్ బాగా కరిగిపోయిందండి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మంచి టేస్ట్ రావడానికి నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి హాఫ్ కప్పు ఇలా తురుముకొని వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మిక్సీలో గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. తినేటప్పుడు ఆ పలుకులు తలుగుతుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. సాఫ్ట్గా చాలా తక్కువ టైంలో ఒక 5 నిమిషాలు చేసుకోవచ్చు. ఇప్పుడు స్వీట్లో ఇలా మనం ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి, చిటికెడు ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందైతే దాంట్లో వాటర్ ఉన్నాయి కాబట్టి దాంతోనే మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పిండి ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. ఇలా విస్కర్ లేదంటే స్పూన్తో మిక్స్ చేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే దాంతో మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకు చాలా బాగా చక్కగా ఉండలు లేకుండా పిండి వస్తుందండి. దోశ పిండి ఎలా ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ 1/4 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా పొంగడానికి దీంట్లో వంట సోడా 1/4 టీ స్పూన్ వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే మీకు ఆయిల్ బాగా పీల్చేస్తాయండి. దీనికైతే చాలా తక్కువ ఆయిల్లో కూడా ఫ్రై అవుతాయండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని చూడండి, కన్సిస్టెన్సీ నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడే మనకు చాలా బాగా వస్తుందండి స్వీట్ అనేది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా గరిటెతో వేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. చాలా చక్కగా వస్తాయండి. ఇలా మనకు పొంగుతూ బూరెల్లాగా వస్తాయండి. ఇలా ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ముందైతే నేను 3 వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఇలా ఆయిల్ పోసేటట్టు చేస్తే మనకు పొంగుతూ బాగా వస్తాయి. పూరీలాగా బాగా పొంగుతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లలకు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇలా లోపల కూడా సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి. చూడండి, ఇలా ఆయిల్ పోస్తూ 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోంచి ఫ్రై చేసుకోవాలండి. అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా అలాగనే ఉంటుంది. ఇలా 2 వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు లోపల వరకు చక్కగా వేగుతాయి. చూడండి, ఇలా తిప్పుతూ అన్ని వైపులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత జార్లీ గరిటెలో తీసుకోవాలండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను మరొకసారి ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇలా గరిటెతో వేసుకోవాలి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. 1 బై 1 ఇలా వేసుకోవాలి. చాలా చక్కగా వస్తాయండి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఇలా మనము పిండి రెడీ చేసుకొని అప్పటికప్పుడు ఇలా మనం వేసుకోవచ్చండి. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు లేదంటే పిల్లలు ఏదైనా స్నాక్ చేయమన్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇలా మంచిగా ఒకవైపు తిప్పుతూ 2 వైపులో మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయండి.
ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలే చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే గోధుమ పిండితో ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా ఎగబడి మరీ తింటారండి. అంత బాగుంటాయి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. రుచి సూపర్గా ఉంటుందండి. సింపుల్గా చేసే స్నాక్స్ రెసిపీ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. తుంచితేనే తెలుస్తుంది ఎంత మృదువుగా లోపల వరకు ఎంత చక్కగా ఇచ్చినాయో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.